సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో నాయకులు చేరుతుండడం శుభపరిణామమని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మందా రవి టీడీపీని వీడి ఆయన అనుచరులైన 100 మందితో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీని వీడి వైసీపీలోకి వస్తున్న మందా రవికి అనుచరులకు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ లబ్ధి చేకూరుస్తున్నాయని తెలిపారు. అందరం కలిసి పనిచేసి రానున్న ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు నిరంజనబాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, ఉప ఎంపీపీ శివుని నరసింహులరెడ్డి, పీఎస్సీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా 3 సార్లు చేశారు. ఈరోజు ఆయన నాయకత్వంలో 100 మంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నా సమక్షంలో చేరారు. అభినందిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. కార్యకర్తలు అందరి సహకారం రవికుంటుంది. మమ్మల్ని నమ్మి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేసుకుందాం. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి కోవూరు నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితుడై ఇంకా మనం ప్రజాసేవ చేయాలంటే పనిచేసే నాయకుల దగ్గర మనం ఉంటే మంచిదని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మేమందరం కూడా పార్టీ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం.